ఉద్యోగాలు ఇచ్చారు. ఆయన 2 సంవత్సరాల క్రితం అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించి ఒక మంచి ఇల్లు, చాలా విలాసవంతమైన గృహాన్ని కట్టుకుని కేవలం కొద్ది దినాలు వారు అక్కడ ఉండి మరలా ఇంటిని అమ్మేసి అదంతా కంప్లీట్ చేసుకుని భారతదేశానికి వచ్చేసారు. ఎందుకు ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, సహజంగా మన భారతీయుల్లో ఎక్కువగా అమెరికాలో సెటిల్ అవ్వాలనేది ఒక అద్భుతమైన డ్రీమ్. ఎందుకంటే ప్రపంచంలో అత్యధికమైన ధనికమైన దేశం ఏంటి? అమెరికా. అమెరికాలో సెటిల్ అవ్వాలనే డ్రీమ్ను వారు విడిచిపెట్టి ఒక దైవజనుడు ఆయన అడిగాడట. ఎందుకంటే అందరూ అమెరికాలో సెటిల్ అవ్వాలి, అక్కడే సేవ చేయాలి, అమెరికా నుండి ప్రపంచ దేశాలు వెళ్ళాలని ఎంతో మంది దైవజనులు ప్రయత్నాలు చేస్తూ ఉంటే, అంటే ఆయన అన్నట్టు నా దృష్టిలో అమెరికా డ్రీమ్ అనేది చాలా చిన్నది. నా దృష్టిలో ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప పెద్ద డ్రీమ్ ఏంటంటే దేవుని రాజ్యాన్ని విస్తరించడమే ప్రపంచంలో అతిపెద్ద గోల్ అని చెప్పి ఆయనకు మరి ఎన్నో రకాల వార్నింగ్స్ ఉన్నప్పటికీ, ఎన్నో రకాల సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నిటిని ఛేదించి భారతదేశానికి వచ్చి చాలా మంది ప్రవీణ్ పగడాల్ గారు ఒక ఈ డెబిట్స్ లో పాల్పొందుతారనే తెలుసు, నాకు కూడా అలాగే తెలుసు. ఎందుకంటే ఆయన డెబిట్స్ నేను ఎక్కువగా చూస్తూ ఉంటాను. కానీ ఆయనకు 2 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయని, ఎంతో మంది పేద పిల్లలను ఆయన పోషిస్తూ ఉన్నాడని, అలాగే క్రానిక్ డిజీజ్ అంటే భయంకరమైన జబ్బులతో బాధపడే వారికి కూడా ఆయన మెడికల్ సపోర్టు చేస్తూ ఉన్నాడని, ఎంతో మంది రోగులకు మరి మన గౌరీపట్నం దగ్గర కూడా మరి ఒక డే కేర్ సెంటర్ ఉంది. అక్కడ కొన్ని వందల కుటుంబాలు, మరి భర్త విడిచిపెట్టేసినటువంటి ఆడవాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్నవారిని, పేద పిల్లలను పోషిస్తున్నారనే విషయాలు తెలుస్తూ ఉన్నప్పుడు మరి ఎంత గొప్ప పరిచర్య భారాన్ని వారు కలిగి ఉన్నారు. వారి భార్య అద్భుతమైన మాట చెప్పింది. ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఆమె చెప్పిన మాట ఏమిటంటే, నా భర్తకి అదేంటది యాక్సిడెంట్ అయిన తర్వాత పోస్ట్ మార్టం చెయ్యొద్దు, ఒకవేళ నా భర్తని చంపిన నేను పోస్ట్ మార్టం చేయించడానికి ఇష్టపడను, ఎందుకంటే నా భర్తను నాకు ఇచ్చేయండి, మరణం అనేది దేవుని చిత్తం లేకుండా జరిగేది కాదు, ఒకవేళ నా భర్తను ఎవరైనా చంపితే నేను వారిని క్షమిస్తున్నాను అని ఆమె అన్నప్పుడు ఆ మాట బైబిల్ ప్రకారంగా మరి ప్రభు సిలువలో అన్నమాట, తండ్రి వీరేం చేయించున్నారో తెలియదు, వీరిని క్షమించు. ఈ మాట జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు కేవలం ప్రభు పలికిన మాట, శత్రువులను క్షమించే మాట ఎవరిది? ప్రభు యొక్క ప్రేమ. ప్రవీణ్ పగడాల్ గారి కుటుంబంలో ఆ భార్య పలికిన మాట ఎంత గొప్ప ప్రేమ చూడండి. శత్రువులను కూడా క్షమించే ప్రేమ, చంపిన వారిని కూడా క్షమించే ప్రేమ. కాబట్టి అంటే క్రైస్తవ్యము ప్రపంచానికి ఎలా ఉండాలి అంటే మాదిరికరంగా ఉండాలి. ప్రపంచమంతా ప్రవీణ్ గారి యొక్క భార్య మాటలు విని ఇది ప్రభు ప్రేమ అని గొప్పగా చెబుతా ఉన్నారు. యేసు ప్రభుని చూపించవలసిన బాధ్యత ఎవరిది అంటే ఆయన పిల్లలుగా మనదే. ఆ కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. ప్రవీణ్ పగడాల్ గారు జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు ఆయనకి ఆడపిల్లలు అంటే బాగా ఇష్టం. అంతే 14 మందిని పెంచుతున్నాడు ఆయన. ఎంతమందిని? 1-2 ఇంటర్వ్యూలో ఆడపిల్లల తండ్రులు ఎంతమంది ఉన్నారు చెయ్యెత్తండి, అందరూ చెయ్యెత్తుతుంటే మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పాడు ఆయన. మరి ఎందుకంటే అంత అద్భుతమైన ప్రేమ కలిగిన దైవజనుడు మన సహోదరుని మనం కోల్పోయాం. ఆ కుటుంబం యొక్క ఆదరణ కొరకు మనం అందరం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాలు గమనించండి. చాలా మంది మంచి సాక్ష్యాలు చెప్పారు కదా. మరి గుంజమ్మ మరి తన కుమార్తెను డాక్టర్ చేయాలని, అలాగే ఏలీ గారు కూడా తన కుమార్తెను డాక్టర్గా చేయాలని. ఒక విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, థింక్ బిగ్. అంటే మనం ఎప్పుడు కూడా మిలీనియర్ మైండ్ సెట్ అని, అంటే ధనవంతులకు ఉండే ఆలోచన ఏంటో తెలుసా? ఎప్పుడు కూడా చాలా ఉన్నతంగా ఉండాలి. ధీరుభాయ్ అంబానీ అని జీవిత చరిత్ర నేను చదివాను. మీరు ఏమన్నా చదివారు? ధీరుభాయ్ అంబానీ అంటే ఎవరు తెలుసా? రిలయన్స్ సంస్థ అధినేత. అతను ఒక పెట్రోల్ బంకులో పనిచేస్తూ టీ ఎక్కడ తాగేవాడు తెలుసా మీకు? 5 స్టార్ హోటల్కి వెళ్ళి టీ తాగేవాడు. అతను పనిచేసేది అక్కడ పెట్రోల్ బంకులో. అతను వెళ్ళి తాగేది అక్కడ 5 స్టార్ హోటల్లో టీ ఎంత ఉంటుందో తెలుసా?
ఇప్పుడైతే 1000 రూపాయలు ఉంటుంది ఒక టీ ఖరీదు. అప్పుడు చాలా మంది అన్నారు, నువ్వు చేసేది పెట్రోల్ బంకులోని 5 స్టార్ హోటల్లో టీ తాగుతున్నావు అంటే అప్పుడు అన్నాడట, మరి పిచ్చోడా, అక్కడికి వచ్చి ఆ వ్యాపారవేత్తలు ఏం మాట్లాడుకుంటున్నారో ఆ మాటలు వింటే నేను కూడా వ్యాపారవేత్తను అవుతాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, పేదవాడు ఎప్పుడు కోటీశ్వరులాగా ఆలోచిస్తాడో వాడు ఖచ్చితంగా 100% కోటీశ్వరుడు అవుతాడు. ఇది మిలీనియర్ మైండ్ సెట్. అందరికీ ఆ బుర్ర ఉండదు, మట్టి బుర్రలకే ఇలాంటి విషయాలు అర్థము కావు. కాబట్టి మీ పిల్లల గురించి మీరు కోట్ల రూపాయలు, ఒక 5 కోట్లతో నా కూతురు ఇంట్లో ఉండాలని మీరు ఏం చేయాలి? కళలు కనాలి, మీ కళలు సాకారము చేసుకోవాలి. వాక్యం కూడా అదే చెప్తుంది మనకి. మనం ఎప్పుడు కూడా దేవుని కొరకు గొప్ప వాటిని మనము చేపట్టాలి కదా. వీ కెన్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. గొప్ప విషయాలు దేవుని యొద్ద నుండి మనము ఆశించాలి. మన జీవితంలో కూడా మనం దేవుని కొరకు గొప్ప కార్యాలు చెయ్యాలి. కాబట్టి మీరు మీ పిల్లల కొరకు మంచి కళలు కనండి. మన జీవితాలు ఒకవేళ అంత గొప్పవి కాకపోవచ్చు, కానీ మనము మన పిల్లల కొరకు గొప్ప కళలు కనాలి. వారిని ఆ రీతిగా సిద్ధపరచాలి. డాక్టర్లు అవ్వడం, ఇంజనీర్ అవ్వడం చాలా గొప్ప భాగ్యమే, నేను కాదంటలేదు. కానీ నా కొడుకుని సేవకుని చేస్తాను, నా కూతుర్ని సేవకురాలు చేస్తాననే కళ ఎవరికి రావట్లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ప్రవీణ్ పగడాల గారు సాఫ్ట్వేర్ కంపెనీని, గొప్ప విలువైన జీవితాన్ని విడిచి దేనికి వచ్చాడు? సేవకు వచ్చి హతసాక్షిగా. నేను అంటాను, అది నిజమైన చావు అంటే, అది నిజమైన బ్రతుకంటే. లక్షల మంది ఆయన కొరకు స్పందించాయి. కోట్లు సంపాదించి చచ్చిపోతే మనల్ని ఎవడో చూడటం, 10 విల్లాల కంటే చచ్చిపోతే మనల్ని ఎవడో ఆలోచించడు. కానీ ఒక వ్యక్తి మరణం రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచాన్ని కదిలించింది. దానికి కారణం దేవుని రాజ్య విస్తరణలో ఆ బిడ్డ వేసినటువంటి అడుగు. థింక్ బిగ్. కాబట్టి డాక్టర్ ఉద్యోగాల కంటే గొప్పది. నేను అంటాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే ఘనమైన పరిచర్య అంటే తెలుసా? దేవుని సేవకుడిగా బ్రతకడం, దేవుని సేవకుడిగా చనిపోవడం. కాబట్టి మీరు కూడా మీ పిల్లలను సేవలో ఏం చేయాలి? సేవకులుగా తయారు చేయడానికి సిద్ధపడండి. సేవకురాండ్రుగా తయారు చేయడానికి ఎట్టబడండి. ప్రపంచాన్ని వెలిగించే జ్యోతులు ఎవరంటే సేవకులు, సేవకురాండే. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు కొంతమందినే ప్రభావితం చేయగలరు, కానీ ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఉద్యోగం ఏదైనా ఈ ప్రపంచంలో ఉందంటే సేవకుడు, సేవకురాలు. కాబట్టి మీ బిడ్డలను ఆ రీతిగా పెంచడానికి కూడా మీరేం చేయండి? ప్రయత్నము చేయాలని ప్రేమతో మనం చేస్తూ, దేవుని పిల్లలు, ఆడపిల్లలు గొప్ప పరిచర్య చేయాలి. గొప్ప సేవకులుగా, ప్రపంచాన్ని ప్రభావితం చేసే సేవకులుగా స్త్రీలు ఉండాలి అని లేఖనం మనకు బోధిస్తూ ఉంది. మరి సంఘంలో స్త్రీ యొక్క స్థానాన్ని గురించి మనం మాట్లాడుతూ పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడిచ్చే వరాల విషయంలో దేవుడు సంఘాన్ని సముచితమైన స్థానం ఇచ్చాడు. అన్ని వరాల కంటే విలువైన వరము ఏమిటి అంటే ప్రవచించే వరం. ఆ ప్రవచించే వరములో స్త్రీకి దేవాది దేవుడు అద్భుతమైన స్థానం ఇచ్చాడు అని మనం చదువుతూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, మరొకసారి ఆ విషయాన్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సందర్భం మనకు కనబడతా ఉంది. ఏమంటూ ఉన్నాడంటే, జాగ్రత్తగా 4వ అధ్యాయం అంతా మీరు జాగ్రత్తగా చదివితే దేవుని బిడ్డలారా సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు? ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, 6వ అధ్యాయము దేని గురించి మాట్లాడుతుందంటే సంఘం గురించి మాట్లాడుతుంది. సంఘంలో ఎవరు ఉంటారు? స్త్రీలు ఉంటారు, చెప్పాలి, పురుషులు ఉంటారు. కాబట్టి సంఘాన్ని గురించి మాట్లాడుతూ 4వ వచనం నుండి 16 వరకు మీరు జాగ్రత్తగా చదవాలి. ఇంటికి వెళ్ళి మరీ జాగ్రత్తగా చదవాలని ప్రేమతో మనవి చేస్తూ 15వ వచనంలో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. 15వ వచనం అంటాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయాలలో ఏం చేయాలంట? ఎదగాలి. క్రీస్తు వలె. అందులో స్త్రీలు ఉన్నారు, అందులో పురుషులు ఉన్నారు. సంఘం అన్ని విషయాల్లో ఎదగాలి. కొందరు మాత్రమే కాదు. ఏమన్నాడు? అందరూ. సంఘం అనగా ఏ లింగ భేదాన్ని గురించి మాట్లాడలే. సంఘము అనే మాటలో లింగ భేదము లేదు, వర్గ భేదము లేదు, కుల భేదము లేదు, రంగు భేదము లేదు, చదువు భేదము లేదు, ఏ భేదము లేదు. మనము
ఒకే ఒక భేదం, మనం ఎలా ఉండాలంటే క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో ఎదగాలి. అంటే నువ్వు క్రీస్తులాగా స్త్రీవైనా పురుషుడు అయినా యవనస్తుడు అయినా యవనస్తురాలు అయినా నువ్వెవరివైనా ఎలా ఉండాలంట? క్రీస్తు వలె ఉండాలి, అన్ని విషయాలలో ఎదగాలి. ఇది సంఘానికి ప్రభువు నేర్పుతున్న పాఠం. దాని అర్థం ఏమిటి అంటే సంఘము ఎవరి వలె ఉండాలి అంటే క్రీస్తు వలె ఉండాలి. అంటే మీరు గమనించాలి, స్త్రీలు ఒకలాగా ఉండాలి, పురుషులు ఒకలాగా ఉండాలని బైబిల్ ఎక్కడ మాట్లాడటము లేదు. చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మీరు గమనించాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. కొత్త నిబంధన పరిచర్యలో మనందరికీ తెలిసిన అద్భుతమైన విషయాలు దేవుని బిడ్డలారా, కొత్త నిబంధన పరిచర్యలో చాలా విలువైన విషయాలు గ్రంథస్థము చేయబడ్డాయి. మనందరికీ తెలిసిన విషయమే. నేను మీకు ఒక విషయాన్ని జ్ఞాపకము చేయాలని ఆశపడుతూ ఉన్నాను. జాగ్రత్తగా మనము ఆలోచన చేసినప్పుడు దేవుని పిల్లలుగా ఒక మాట, ఆ 4వ అధ్యాయంలో చాలా విషయాలు మనకి కనబడతాయి. అయితే కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకము చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక వచనాన్ని జాగ్రత్తగా చదువుదాము. 12వ వచనములో అంటాడు, మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయములోను ఏకత్వం. అంటే ఏమైనా తేడా ఉందా? సంఘ విషయంలో దేవుడు ఏమన్నా తేడా చూపిస్తా ఉన్నాడా? ఏమొచ్చినట్టు మనమందరము, ఎవరట? మనమందరం అంటే సంఘము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞానము విషయంలోను ఏకత్వం ఉంది. సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగ వరకు ఆయన ఈలాగు నియమించెను. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఇక్కడ పురుషలింగాల గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రభు పురుషుడు కాబట్టి మనం అందరం ఎలా ఉండాలంటే సంపూర్ణ పురుషునిగా. సంఘం ఎలా ఉండాలంట? సంపూర్ణ పురుషునిగా. జాగ్రత్తగా ఈ మాటలు మనం గమనించాలి. అంటే సంఘ క్షేమాభివృద్ధిలో దేవుడు స్త్రీలకు పురుషులకు ప్రత్యేక స్థానాలు ఏమి ఇవ్వలేదు. సంఘములో స్త్రీలు పురుషులు ఒక్కరిగానే లేఖనము చెబుతా ఉంది. కొత్త నిబంధన పరిచర్యలో 5 రకాల పరిచర్యలు ఉన్నాయి. చెప్పండి, ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పాలి. అందులో అపోస్తులు, రెండవది ప్రవక్తలు, మూడవది సువార్తికులు, 4వది కాపరులు, 5వది ఉపదేశకులు. 5-fold మినిస్ట్రీ అంటారు. 5 రకాల పరిచర్య. సంఘంలో ఎన్ని రకాల పరిచర్య ఉంది? 5 రకాల పరిచర్య. ఎవరు? అపోస్తులు, ప్రవక్తలు, కాపరులు, ఉపదేశకులు, ఇంకొకరు ఎవరు? సువార్తికులు. 5 రకాల ఈ పరిచర్యలో, ఈ 5 పరిచర్యలలో కొత్త నిబంధనలో ఘనమైన పరిచర్య ఏది? ఆదిమ సంఘ చరిత్ర ప్రకారంగా కొత్త నిబంధన పరిభాషలో నూతన నిబంధన థియాలజీ కదా, న్యూ టెస్టమెంట్ డాక్ట్రిన్, నూతన నిబంధన సిద్ధాంతపరముగా వాక్యము కొత్త నిబంధన పరిచర్యలు, అంటే కొత్త నిబంధనలో అత్యంత ఆధ్యాత్మికమైన నాయకత్వం, ద గ్రేట్ లీడర్షిప్. 5 రకాల లీడర్షిప్ స్కూల్ ఉంటాయి. 5 రకాల పనులు, మన మాటలో చెప్పాలంటే 5 రకాల పనులు. ప్రవక్తలు, అపోస్తులు, కాపరులు, సువార్తికులు, ఉపదేశకులు. ఈ 5 రకాల పనులలో ఆధ్యాత్మికమైన గొప్ప పరిచర్య ఏది అంటే అపోస్తులుల పరిచర్య. ఏ పరిచర్య చెప్పండి? అపోస్తులుల పరిచర్య. కొత్త నిబంధనలో ఈ అపోస్తులుల పరిచర్య, అపోస్తులుడు అనే మాటకు అర్థం ఏంటంటే సెంట్ హిమ్ ఫ్రమ్ గాడ్, అంటే దేవుని యొద్ద నుండి పంపబడిన వాడు అని అర్థం. ఎవరి యొద్ద నుండి? ఈ పదం అందరికీ ఈ మధ్యన ఎవడు పడితే నెట్టేసుకుంటాడు ఈ పదం. ఒక 40 సంవత్సరాలు సేవ చేశాడు అనుకోండి, ఆడికి అపోస్తులు నెట్టేస్తున్నారు. చాలా దౌర్భాగ్యం. ఈ అపోస్తులు అనే పదం నేటి తరములో ఎవ్వడికి వర్తించదు లేదు, కానీ పెట్టేసుకుంటారు. ఎందుకంటే ఎవడిష్టం ఆడిది, ఎవడెట్టేసుకున్నా ఎవడేవాడిని కాదు. కాబట్టి అపోస్తులుల పరిచర్య చాలా ఘనమైంది. అపోస్తులు అనే మాటకు అర్థము దేవుని చేత పంపబడిన వాడు. జేమ్స్ గారు అంత గొప్ప సేవ చేసిన ఆయన ఎప్పుడు ప్రవక్తగానో అపోస్తులుడిగా పిలవబడలేదు, పాస్టర్.
అంటే కాపరి. పాస్టర్ అనే మాటకు అర్థమండి కాపరి. నేను ఆ పదం కూడా అనిపించుకోవడానికి ఇష్టపడ్డాను. అందుకని బ్రదర్ గొడవ ఉండదు, సహోదరుడు. ఎందుకంటే ఆ జేమ్స్ గారికి ఉన్న అర్హత నాకు లేదు అని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే సహజంగా ఎక్కడైనా ఏదైనా పేరు వేయాలంటే బ్రదర్ అని వేయండి అంటాను. మీరు గమనించాలి, చాలా మంది దైవజనులు ఎందుకంటే ఆత్మీయ స్థితిలో ఎదిగిన వారు ప్రభు కంటే మనం ఎప్పుడు గొప్పవారము కాము. ఆయన ప్రధాన కాపరి, ద గేట్ ప్యాట్రన్ ఆయనే, ప్రభువే. గమనించాలి, ఇక్కడ అపోస్తుల పరిచర్య చాలా గొప్పది కదా. ఏ పనిలో? సంఘ పరిచర్యలో. మరి సంఘ పరిచర్యలో ఆడవాళ్ళు ఎవరైనా అపోస్తులు ఉన్నారా? ఏ పరిచర్యలో? సంఘ పరిచర్యలో ఆడవాళ్ళు ఎవరైనా అపోస్తులు ఉన్నారా? చేయొద్దండి. ఉన్నారన్న వాళ్ళు లేదా లేరన్న వాళ్ళు. పరిచారకురాలు అంటే నాయకురాలు, ఫీబే కదా. ఫీబే ఎవరు? నాయకురాలు, లీడర్. డెబోరా కొత్త నిబంధన లేదు. ఎందుకు ఆలోచించారు? మంచిదే, డెబోరా కూడా మంచి నాయకురాలు. పాత నిబంధన చరిత్రలో ఈజ్ ఎ గ్రేట్ లీడర్. ద మదర్ ఆఫ్ నేషన్ అనే బిరుదు ఉంది ఆవిడకి. మదర్ ఆఫ్ నేషన్. ఎవరికి? యోధా జాతికి తల్లిగా ఆమె పిలవబడింది న్యాయాధిపతుల గ్రంథములో. ఆవిడ గురించి రాయబడింది. యోధా జాతికి తల్లిగా పిలవబడింది ఎవరు? దెబోరా. వెరీ గుడ్. జాగ్రత్త గమనించాలి, కొత్త నిబంధనలో అపోస్తుల స్థాయిలో చేర్చబడిన ఆడవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కొత్త నిబంధనలో నాయకుల స్థానంలో నాయకురాండ్రు ఉన్నారు. గ్రేట్ లీడర్స్ ఆడవాళ్ళు ఉన్నారు. గొప్ప సంఘ పరిచర్యలో, సంఘ క్షేమాభివృద్ధిలో ఘనమైన లీడర్స్ ఉన్నారు. ఆయన రాశాడు, పవిత్ర ప్రకారాల గారు ఒక బుక్ రాశాడు. ఇంచుమించు ఆయన రాసిన బుక్స్ 3 ఉన్నాయి నా దగ్గర. లీడర్షిప్ గురించి ఆయన చాలా గొప్పగా వివరించాడు. మీరు ఆయన యూట్యూబ్ ఛానల్స్ బాగా చూడొచ్చు. స్త్రీ తత్వాన్ని గురించి చాలా అద్భుతంగా వివరించిన దైవజనుడు ఆయన. ఒక మాట మనం ఆలోచన చేసినప్పుడు కొత్త నిబంధనలో అంటే న్యూ టెస్టిమెంట్ థియాలజీ మీరు చేశారు, మీకు మీ దగ్గరికి వచ్చి ఉంటుందా బాగా. అందులో ఆడవాళ్ళు గ్రేట్ లీడర్స్ ఉన్నారు. ఒక పేరు మీకు రివీల్ చేస్తా ఉన్నాను. అపోస్తుల స్థానములో ఒక స్త్రీ పేరు రాయబడింది. రోమాపత్రిక చూద్దామా? రోమాపత్రిక 16వ అధ్యాయం. రోమాపత్రిక 16వ అధ్యాయం ఒకసారి చూద్దామా? రోమాపత్రిక 16వ అధ్యాయము తీసారా? జాగ్రత్తగా చదివితే 7వ వచనం చదవండి. 7వ వచనములో ఒక ఆవిడ పేరు రాయబడింది. 7వ వచనములో ఏమంటాడు తెలుసా? మీ కొరకు బాగా ప్రయాసపడిన మరియకు వందనములు, నాకు బంధువులు, నా తోడు ఖైదీలైన ఆంద్రోనీకును యూనియా. ఎవరిమే? యూనియా. గమనించాలి, ఒక స్త్రీ పేరు రాయబడింది. ఎవరేమంటే యూనియాకు వందనములు. వీరు అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారు. ఇప్పుడు చూడాలి, ప్రవక్తలలో స్త్రీలు ఉన్నారా? ఎందులో ఉన్నారు? ప్రవక్తల పరిచయంలో స్త్రీలు ఉన్నారు. అపోస్తుల పరిచయంలో కూడా ఉన్నారు. చెప్పండి, స్త్రీలు ఉన్నారు. జాగ్రత్తగా మీరు చదివితే ఆ అధ్యాయం అంతా చదివితే చాలా పేర్లు రాయబడ్డాయి. చాలా పేర్లు మనకు కనబడతాయి. ఒకసారి చూద్దామా? 12వ వచనంలో ఒక స్త్రీ పేరు రాస్తూ ఉన్నాడు. 12వ వచనం, ప్రభువునందు ప్రయాసపడిన వందనములు ప్రియురాలకు తెలుసు. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఆమె ప్రభువునందు బహుగా, గ్రేట్ లీడర్, బహుగా ప్రయాసపడింది. జగత్తు మనం ఆలోచన చేయాలి. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనాలు, ఆమె తల్లికి వందనాలు, ఆమె నాకును తల్లి. జాగ్రత్తగా మనం చదివితే 14వ వచనంలో ఒక అద్భుతమైన మాట మనకు కనబడతా ఉంది. చదువుదామా? ప్లేగోనుకును, హెర్మోనుకును, పత్రోకును, హెర్మానుకును, వారితో కూడిన సహోదరులకు వందనాలు. ఎంత అద్భుతమైన మాట. జాగ్రత్తగా చదవాలి. పిలోగునకును, యూనియానుకును, నేరియాకును అను అతని సహోదరికి వందనాలు. ఇంచుమించు 6 లేకపోతే 7 నాయకుల పేర్లు రాశాడు. అందులో స్త్రీలు ఉన్నారు. ఒక అపోస్తుల పేరు కూడా స్త్రీ కనబడుతుంది. అంటే దేవుడు తన పరిచర్యలో స్త్రీకి పురుషులతో సమానమైన స్థానము ఇచ్చాడు. ఎందులో? సంఘములో. చాలా మంది ఆడవాళ్ళు నడుపుతూ ఉంటే మగవాళ్ళు అంటారు, బైబిల్లో ఎక్కడ ఉంది? బైబిల్లో స్త్రీ నడపమని ఎక్కడ ఉంది అంటారా? అంటే వాళ్ళకి అర్థం ఏమర్థం అనేది చెప్పాలి.
ఎప్పుడంటే చదివితే తెలుస్తుంది బైబిల్ చరిత్ర చదివితే వాళ్ళకి అర్థం అవుతుంది. ఆడదని నడిపించవచ్చా, ఆడవాళ్ళకి నాయకత్వం ఆడవాళ్ళకి ఇవ్వచ్చా, చాలా మంది అంటారు కదా. పురుష అహంకారం, ఇదే అహంకారం చెప్పాలి, పురుష అహంకారం. నేను సంఘాల్లో చాలా సంఘాల్లో పురుషాధిపత్యం కనబడుతుంది, కానీ సంఘంలో స్త్రీకి పురుషునికి దేవుడు సమానమైన చెప్పాలి స్థానం ఇచ్చాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆ లింగ భేదము చూపించేవాడు కాడు. ఎంత అద్భుతమైన కార్యం! ఈ 5-fold మినిస్ట్రీలో నాయకత్వపు హక్కునిచ్చిన వాడు. పరిచారకులుగా మనకు కనిపిస్తారు ఫీవే కదా. ఆమె అపోస్తుల కంటే గొప్ప పరిచర్య చేసింది. ఎవరికంటే అపోస్తుల కంటే మగవాడు కూడా భయపడి పారిపోతే నిలబడి ఈ పత్రిక, ఏ పత్రిక, ఈ రోమా పత్రిక ఎవరి ద్వారా వచ్చింది? ఒక స్త్రీ వల్ల, ఒక సహోదరి వల్ల, ఒక నాయకురాలు వల్ల, ఒక ధీర వనిత. ఆమె గురించి అద్భుతమైన ఆదిమ సంఘ చరిత్రలో, ప్రపంచ సంఘ చరిత్రలో అద్భుతమైన స్త్రీలు నాయకురాలు ఉన్నారని లేఖనం చెబుతా ఉంది. చాలా మంది అంటారు ఆడవాళ్ళు నాయకత్వం వహిస్తే నాశనం అయిపోతుందని. బైబిల్లో నాయకత్వం వహించిన వాళ్ళు చాలా గొప్ప వారు ఉన్నారు. ఆడవాళ్ళే ఘనమైన వాళ్ళు ఉన్నారు. దేవుని పరిచర్య ఖండాంతరాలకు ప్రకటించిన వారు ఉన్నారు. దాదాపుగా కొన్ని 100 కిలోమీటర్లు ధైర్యంగా ఓడలో ప్రయాణం చేసిన స్త్రీ ఫీబే. మగోళ్ళు ప్రయాణం చేయడానికి భయపడ్డారు. వాస్తవంగా చెప్పాలంటే మగోళ్ళు కంటే ఆడవాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళ బోన్ స్ట్రాంగ్ గా ఉంటది కదా. మగోడేమో మట్టిలో చేయబడ్డాడు, స్త్రీ దేవుని చేయబడింది ఎముక నుండి చేయబడింది. కానీ ఆడవాళ్ళు అనుకుంటారు అందరూ మేము బలహీనలు, మేము బలహీనం కాదు, చాలా వెరీ వెరీ స్ట్రాంగ్. ప్రపంచాన్ని తలకిందులు ఆడవాళ్ళు తలుచుకుంటే దేశాలు రాజులు పీకులు పోసుకుంటారంటే ఎవరు తలుచుకుంటే? ఆడవాళ్ళు తలుచుకుంటారు. ఎందుకు ఈ మాటలు చెబుతూ ఉన్నారంటే దేవుని పిల్లలుగా సంఘములో, అంటే దేవుని రాజ్యము, సంఘం అంటే దేవుని రాజ్యములో ఎవరికి సమానమైన స్థానం ఇచ్చాడు అంటే అందరూ సమానమే. వాని స్థాయిని బట్టి, వాని తలాంతులను బట్టి దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని, ఒకవేళ దేవుడు నిన్ను నాయకుడిగా చేశాడేమో, పాటలు పాడే వ్యక్తిగా చేశాడేమో, ప్రార్థించే వ్యక్తిగా చేశాడేమో, దేవుడికి కానుకలిచ్చే లూదియావలే నిన్ను బలమైన సాధనగా చేసే గొప్ప డాలర్స్ కదా. పరిచర్యలో అద్భుతమైన ధనాన్ని ఇచ్చిన వారు ఎవరంటే స్త్రీలే, వ్యాపారవేత్తలు. నేను అంటాను ఆడవాళ్ళు ఉద్యోగాల కంటే వ్యాపారాలు చేయాలి, ఎందుకంటే వాళ్ళు బాగా చేయగలరు. భర్త అప్పులు పోలేకపోయి చచ్చిపోతే భార్య ఆ వ్యాపారాన్ని నడిపిస్తూ ఉంది. మన భారతదేశంలో కాఫీ షాపు, ఏ షాప్ అది? కాఫీ షాపు నడిపే అధినేత భార్య. నేను అంటాను పురుషుల కంటే గొప్ప స్థానం బైబిల్ ఎవరికి ఇచ్చింది? స్త్రీకి ఇచ్చింది. గమనించాలి దేవుని పిల్లలుగా. అప్పుడు ఎప్పుడో ప్రార్థనా మందిరములో స్త్రీలు చురుకైన వారిగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? చురుకైన వారిగా ఉండాలి. నాయకత్వం వహించాలి. ఈ కార్యక్రమం నేను చేస్తామని తప్ప బాబు మీరు చెయ్యండి మేము చేయలేము. దేవుడు అది కోరుకోవాలా? నిన్న ఒక నాయకురాలుగా, యోగ్యురాలుగా, తెలివైన పాత్రగా, తీవ్రగా కదా మన ప్రాంతంలో, మన ప్రదేశంలో అద్భుతమైన పాత్రగా, దేవుడి కొరకు పాల్గొనే వంతిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దైవ జనాంగం, సంఘములో స్త్రీ యొక్క స్థానం ఎంత గొప్పదో మీకు అర్థమైపోయింది అనుకోండి. చాలా వరకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను కదా. చాలా వరకు సంఘ పరిచయం. కానీ 2 సందర్భాలు మనకు కనబడతాయి కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో స్త్రీ మౌనంగా ఉండాలి అన్నాడు కదా పౌలు. మాట్లాడడానికి అవకాశం లేదు కదా అన్నాడు అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ దాని దగ్గర కూడా వెళ్దాం. ఈరోజు ఒక మాట మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాం. పేతురు ఏమన్నాడో తెలుసా? నాయకత్వాన్ని గురించి, లీడర్షిప్ క్వాలిటీస్ గురించి పేతురు మాట్లాడుతూ పేతురు ఒక అద్భుతమైన వేదాంతాన్ని మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం అంటాడు, దేవుడి నానా విధములైన కృప విషయములో మంచి గృహ నిర్వాహకులయ్యుండి. మంచి గృహ నిర్వాహకులు అంటే దేవుని గృహాన్ని నడిపించే నాయకురాలుగా మీరు ఉండాలి. ఒకవేళ ఒక ప్రేయర్ టీం నువ్వు నడిపిస్తూ ఉంటే మంచి నాయకురాలుగా నీవు ఉండాలి. ఒక పాటలు పాడే కోయిల్ టీం నువ్వు నడిపిస్తూ ఉంటే మంచి నాయకురాలుగా నీవు ఉండాలి.
బైబిల్ క్రాస్ నడిపించే ఒక లీడర్గా ఉంటే, మంచి నాయకుడిగా నీవు ఉండాలి. దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నమ్మకమైన గృహ నిర్వాహకులు. ఎవరన్నా? నమ్మకమైన. దేవుడు తన కృపను నానా విధములుగా ఇచ్చాడు. పాటలు పాడే అవకాశము, ప్రార్థించే అవకాశము, విజ్ఞాపన ప్రార్థన చేసే అవకాశము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అవకాశము, మందిర పరిచర్య చేసే అవకాశము. దేవుడు నీకు ఏ కృపనైతే ఇచ్చాడో, దేవుడు నీకు ఎలాంటి తలాంతునైతే ఇచ్చాడో, ఆ తలాంతును దేవుని పరిచర్యలో ఏం చేయాలంటే వాడాలి, నడిపించాలి, సంఘాన్ని నేర్పించాలి. సంఘానికి మనం బలంగా ఉండాలి తప్ప సంఘాన్ని పాడు చేసే బలహీనులుగా ఉండకూడదని లేఖనం ఎంత స్పష్టంగా చెబుతా ఉంది. దైవ జనాంగమా ఎలా ఉండాలంట? దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని యొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయండి. దేవుడు ఒక కృపా వరాన్ని నీకు ఇస్తే ఒకరికొకరు ఎలా ఉండే ఉపచారం అంటే సహకారులుగా ఉండాలి. దేవునికి ఒక వరాన్ని ఇస్తే ఆ వరాన్ని మరొకరికి నేర్పిస్తూ నువ్వు ఎలా ఉండాలంటే సహకారులుగా ఉండాలి. ఎవరికి? సంఘానికి. పాటలు పాడడానికి వస్తే 10 మంది పాటలు పాడేవాళ్ళు నువ్వు తయారు చేయాలి. ప్రార్థన చేయడం నీకు వస్తే 10 మంది ప్రార్థన చేసే వాళ్ళు తయారు చేయాలి. అంతసేపు నాకే ఇవ్వట్లేదు అంటాం కాదు. ఏంటి ప్రార్థన నాకే ఇవ్వాలి, ప్రార్థన నేనే చేయాలని కాదు. ఏమన్నాడు? ఒకరినొకరు ఉపచారం అంటే తనకి నీవు చేయాలి, నీకు తను చేయాలి. నీకు ప్రార్థన వరం వస్తే 10 మంది ప్రార్థన వీరులు తయారు చేయాలి. పాటలు వస్తే 10 మందికి పాటలు పాడే వాళ్ళని తయారు చేయాలి. నడిపించేదిగా వరం వస్తే 10 మందిని నడిపించే నాయకులను తయారు చేయాలి. పరిచర్య చేసే వరాన్ని నువ్వు కలిగి ఉంటే 10 మంది పరిచర్య చేసేవాడిని నువ్వు తయారు చేయాలి. ఇది దేవుడు కోరుకుంటున్న నాయకత్వం, గృహ నాయకత్వం. దేవుని పిల్లలుగా సంఘములో స్త్రీ పాత్ర గురించి మనం పరిశీలన చేస్తూ నేను అడుగుతున్నాను, ఒక నాయకురాలుగా నీలాంటి వాడిని ఎంతమంది తయారు చేశావు? ఒక నాయకుడిగా నీలాంటి వాడిని ఎంతమంది తయారు చేశావు? ఎన్ని సంఘాలు నాయకులను తయారు చేస్తూ ఉన్నాయి? ఎన్ని సంఘాలు నాయకురాలను తయారు చేస్తూ ఉన్నాయి? ఏ సంఘములో నాయకత్వపు లక్షణాలు కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? దేవునికి నమ్మకమైన పరిచారకులు ఎంతమంది ఉన్నారు? ఆయన పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. ఆయన పిల్లలుగా మనము పరిశీలన చేయాలని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. దైవ జనాంగం మీకు అర్థం అవడానికి మరొక మాట మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఒక అద్భుతమైన విషయం గలతీ పత్రికలో ఒక శ్రేష్టమైన సందర్భం కనబడుతుంది. ఒకసారి చూద్దామా? గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒక అద్భుతమైన విషయాన్ని మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. గలతీ పత్రిక 3వ అధ్యాయము తీసారా? గలతీ పత్రిక 3వ అధ్యాయము ఒక మాట మనం త్వరగా ముందుకు వెళ్ళాలి. 26వ వచనం ఈ రీతిగా మాట్లాడుతుంది. 26వ వచనం, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఎవరెవరు? విశ్వాసము వలన. ఎవరు? దేవుని కుమారులు. ఎలాగయ్యారు? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. క్రీస్తును ధరించుకున్న వారందరూ ఎవరంటే దేవుని కుమారులు. మనం అందరం ఎవరు చెప్పండి? వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనము దేవుని పిల్లలం. బాప్తిసం పొందిన వారందరూ ఎవరి పిల్లలు? దేవుని కుమారులు. దేవుని కుమారులు అంటే లింగ భేదాన్ని మనం చూడొద్దు. జాగ్రత్తగా కింద వచ్చిన చరిత్ర ఇంకా అద్భుతమైన విషయాలు మీకు అర్థమవుతాయి. దేవుని పిల్లలుగా అంటే దేవుడు బాప్తిసం పొందిన వారికి ఎలాంటి స్థానం ఇచ్చాడో లేఖనం ఎంతో స్పష్టంగా కనబడతా ఉంది. దైవ జనాంగమా కిందకి చదివితే 8వ వచనం, ఇందులో యూదుడను గాని గ్రీసు దేశస్థుడని గాని దాసుడని గాని స్వతంత్రుడని గాని పురుషుడని గాని స్త్రీ అని గాని లేదు, యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా we are one in Christ. There is no difference between woman and men. స్త్రీ పురుషుడు అనే భేదము లేదు.
దాసుడు స్వతంత్రుడనే భేదము లేదు, యూదుడు గ్రీకు దేశస్థుడనే భేదము లేదు, బాప్తిసం పొందిన వారందరూ ఒక్కరే. అక్కడ ప్రాంతీయ భేదం, కుల భేదం, లింగ భేదం, ఏ భేదము లేదంటున్నాడు ప్రభు. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. అందుకనే ఈ నాయకత్వపు పనులలో, సంఘ క్షేమాభివృద్ధి కార్యక్రమాలలో దేవుడు స్త్రీలను వాడుకున్నాడు, పురుషులను కూడా వాడుకున్నట్లుగా లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. అంటే సంఘ పరిచర్యలో స్త్రీలు ఉన్నారు, సంఘ పరిచర్యలో పురుషులు ఉన్నారు. జాగ్రత్తగా ఈ లేఖనం ఎంతో స్పష్టంగా మనకి చెబుతా ఉంది. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు సంఘం దగ్గరకు వచ్చినప్పటికీ ఎఫెసీ పత్రికలో సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు? ఐదవ అధ్యాయం అంతా దేని గురించి మాట్లాడుతుంది? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 5వ అధ్యాయం దేని గురించి మాట్లాడుతుంది? సంఘము. ఎవరి గురించి మాట్లాడుతూ ఉంది? సంఘము. సంఘములో ఏముండాలి అంటే ఒకసారి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము చూడవా? 15వ వచనం చదివితే ఏమంటాడంటే, దినములు చెడ్డవి కనుక మీరు, సంఘాన్ని ఏమంటున్నాడు? మీరు సమయమును పోనీయక సద్వినియోగపరుచుకొనొచ్చు, అజ్ఞానముల వలె కాక జ్ఞానముతో ఉండాలి. సంఘం దేనితో ఉండాలి? జ్ఞానం. ఇక్కడ ఎవడు ఎక్కువ కాదు, ఎవడు తక్కువ కాదు, లింగ భేదము లేదు, జాతి భేదము లేదు, వయసు భేదము లేదు, ఏ భేదము లేదు. అజ్ఞానంగా నువ్వు ఉండకూడదు, జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ప్రభు నేర్పిన జ్ఞానం, ప్రభు ఇచ్చిన జ్ఞానం, ప్రభు చూపించిన జ్ఞానం, ప్రభు ప్రకటించిన జ్ఞానం, అన్ని విషయాల్లో అజ్ఞానంగా ఉండకూడదు, నిష్టానుసారంగా మాట్లాడకూడదు, జ్ఞానాన్ని కలిగి ఉండాలి. సంఘమట దేనితో నింపుకోవాలి? జ్ఞానంతో నింపుకోవాలి. జ్ఞానులు మాత్రమే అర్థం చేసుకోగలరు దేవుని తత్వాన్ని. అజ్ఞానికి దేవుని తత్వం అర్థం కాదు. అజ్ఞానంలో ఉన్నవాడికి దేవుని ప్రేమ అర్థం కాదు, అజ్ఞానంలో ఉన్నవాడికి దేవుని ప్రణాళిక అర్థం కాదు. అంటాడు స్త్రీ సంఘంలో ఎలా ఉండాలట? మౌనంగా ఉండాలి. మాట్లాడడానికి పర్మిషన్ లేదన్నాడు పౌలు. మరి ఇక్కడ ఏమంటాడు పౌలు? అందరూ సమానమే. నాయకులకి ఏమన్నాడు? ఆమె నాకు ప్రియమైన సహోదరి. స్త్రీల గురించి చాలా గొప్పగా మాట్లాడిన రిఫరెన్స్ అన్ని పక్కన పెట్టేస్తారు. ఆ రెండే మాట్లాడతారు. ఏంటి? 16వ అధ్యాయం 1, తిమోతికి రాసిన 2. ఆ రెండింటిని కూడా మనం ఖచ్చితంగా దాన్ని పరిశీలన చేయబోతున్నాం. అందుకే ముందే ఉండాలి సంఘానికి చెప్పాలి. ఫస్ట్ ఈ 15 వచ్చిన అజ్ఞానం ఉండకూడదు, సంఘానికే ఉండాలి జ్ఞానం. ప్రారంభం చెప్పాను, పౌలు యొక్క జ్ఞానం అందరికీ అర్థము కాదు. విద్యాహీనులు అపార్థం చేసుకుంటారు. ఎవరి జ్ఞానాన్ని? పౌలు జ్ఞానాన్ని. విద్యాహీనుడికి అర్థం కాదు పౌలు జ్ఞానం. విద్యాహీనులు ఎవరు పౌలు జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరని ప్రారంభించే ఈ ఎపిసోడ్ మనం ప్రారంభించాము. గమనించాలి, సంఘమట ఏం కలిగి ఉండాలి? 16వ వచనములో జ్ఞానాన్ని కిందకి చదువు. 16వ వచనం చదవ తల్లి. నడుచుకున్నట్లు ఏమంటాడంటే 15వ వచనం కలిపే ఉంటది ఇక్కడ కదా. దినములు చెడ్డవి కనుక మీ సమయమును, రెండవది సమయం, టైం చాలా విలువైంది. ఫస్ట్ సంఘం దేనితో నింపబడాలి? జ్ఞానముతో. 2 సమయం దేనికి ఇవ్వాలి? సమయం టయానికి ఇవ్వాలి. టయానికి రాకపోతే దేవునికి అర్థం కాడు. పాటలు పాడుతూ ఉన్నప్పుడు పాటలు పాడడం చాలా మందికి రాదు. కారణం ఏంటంటే పాటల టయానికి రారాళ్ళం. ఏ టయానికి రాదు? పాటలు నేర్చుకోవాలనే కుతూహలం వాళ్ళకు ఉండదు. నా నోటితో నేను దేవుని సన్నిధిలో దేవుడిని మహింపరచాలి, పాటలు పాడాలి అనే ఆలోచన చాలా మందికి ఉండదు. ప్రార్థన సమయానికి నేను కూడా ప్రార్థిస్తానని ఎవరన్నా లెగిస్తారేమని అప్పుడు 2.5 సంవత్సరాలు చూస్తున్నాను నేను ప్రార్థన చేస్తాను అని ఎవరన్నా అంటారేమని. ఎవరు పేరు పిలిస్తే మళ్ళీ ఇలాగ బిల్డప్ ఏంటి? నేను అంటే సంఘానికి జ్ఞానం లేదు, రెండవది సంఘానికి సమయం విలువ తెలియడం లేదు. అందుకనే సమయమును పోనీయక, ఎప్పుడు పోతామో తెలియదు మనకి. అన్నగారు ప్రవీర్ ప్రకటన గారు నాకు దేవుడు పిలిస్తే టుక్కుమని వెళ్ళిపోతాం. ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. సమయం చాలా విలువైంది కాబట్టి సమయం ఉండగానే ప్రార్థించే అవకాశం ఉంటే ప్రార్థన చేయాలి, పాట పాడే అవకాశం ఉంటే పాట పాడాలి, పరిచయం చేసే అవకాశం ఉంటే పరిచయం చేయాలి. సంఘమా, సమయాన్ని సద్వినియోగపరుచుకో, రేపు నీది కాదు.
ఎప్పుడు వెళ్ళిపోతామో మనకి తెలియదు. కాబట్టి మొట్టమొదటి దేనితో ఉండాలి? జ్ఞానముతో ఉండాలి. మొదటి మెట్టు సంఘానికి. రెండవది ఏమన్నాడు? ఆ సమయం సద్వినియోగం పరుచుకో అంటూ ఉన్నాడు. కిందకి జాగ్రత్తగా చదివితే దేవుళ్ళారా, ఇందు నిమిత్తము మీరు అనేకుల వలె కాక ప్రభు యొక్క చిత్తమేదో అంటే దేవునికి ఇష్టమేదో. సంఘంలో నేనేం చేస్తే దేవుడు ఇష్టపడతాడు, సంఘంలో నేనేం చేస్తే దేవుడు నేను అడుగుతున్నాను, ఏనాడైనా మందిరానికి వస్తున్న నీవు నేనేం చేస్తే దేవుడు ఇష్టపడతాడనే ఆలోచన నీకు ఉందా? దేవునికి ఇష్టమేంటో అని వచ్చావు ఎప్పుడైనా? నేను ఇక్కడికి వచ్చాను కదా, ఏం చేస్తే దేవుడు ఇష్టపడతాడు? మందిరానికి వచ్చి దేవుని ఇష్టంతో మనకు పని, అంతా నా ఇష్టమే. ఏ ఇష్టం? అంతా నా ఇష్టమే. నేను పాడిందే పాట, ఆడిందే. కానీ సంఘానికి ఏం చెప్తున్నాడు? ఎవరిష్టం అట? దేవునికి ఏది ఇష్టమో. సంఘానికి ఇచ్చిన మూడవ బాధ్యత మొదలైందన్నాడు, జ్ఞానం కలిగి ఉండండి. రెండవది ఏమన్నాడు? సమయాన్ని పాటించండి. మూడవది ఆయనకి ఇష్టమేంటో తెలుసుకో. దేవునికి ఇష్టం చేయి. ఎవరికి ఇష్టమైన చేయాలి? అక్కడ మందిరానికి వచ్చిన మనము దేవునికి ఇష్టమైన వాటిని చేసేవారిగా ఉండాలి. నేను మీకు ముగిస్తా ఉన్నాను దైవజనంగమా. సంఘ పరిచర్యలో స్త్రీకి దేవుడు ప్రముఖమైన స్థానం ఇచ్చాడు. సంఘ పరిచర్యలో దేవుడు అద్భుతమైన పాత్రగా స్త్రీని వాడుకున్నాడు. నెక్స్ట్ భాగం ఏంటంటే, సంఘములో స్త్రీ మాట్లాడవచ్చా లేదా? వచ్చే వారం దాని గురించి పరిశీలన చేద్దాం. తల్లవచ్చని ప్రార్థన చేసుకుందాం.